మేల్ నుంచి ఫీమేల్‌కి, ఫీమేల్ నుంచి మేల్‌కి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు, ఈ జాగ్రత్తలు తీసుకోండి అనంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఇంటేక్ అండి. హ్మ్. ఇదంతా మనది ఒక బాడీలో అంతా లూబ్రికేషన్ సిస్టమ్ లాగా. హ్మ్. వాటర్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సెల్స్ యాక్టివ్‌గా ఉంటాయి. వాటి హ్మ్. మధ్యలో బాక్టీరియా ఎళ్ళడానికి స్పేస్ ఉండదు. హ్మ్. సో, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. హ్మ్. అండ్ సెక్చువల్ యాక్టివిటీ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేసుకోవడము అండ్ యూరిన్ ఎంప్టీ చేయడం వల్ల హ్మ్. అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తగ్గించొచ్చు. ఓకే. అండ్ ఎవరైనా పార్ట్నర్‌కి ఒక ఇన్ఫెక్షన్ ఉంటే కొన్ని రోజులు హ్మ్. అవాయిడ్ చేయడం కానీ, లేదంటే బ్యారియర్ మెథడ్స్ హ్మ్. కండోమ్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అంతా తగ్గించొచ్చు. ఓకే. సో, ఒక 40 ఏళ్ల తర్వాత ఒక స్త్రీ జెనిటల్ ఆర్గాన్స్ కానీ, వాళ్ళ ట్రాక్ట్ కానీ, వాళ్ళ కిడ్నీలు గాని బావున్నాయి అన్నప్పుడు, ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి కేయూబీ టెస్ట్ అనేది సరిపోతుందా డాక్టర్ సరిపోతుంటుంది. గారు? అండ్ సింప్టమ్స్ ఉంటాయి ఆ! మ్యామ్. డిసూరియా కానీ ఇలాంటివి హ్మ్. ఏమైనా వచ్చినప్పుడు హ్మ్. ఒకసారి డాక్టర్‌ని కలవాలి అన్నమాట. హ్మ్. సో, ఫీమేల్స్‌లో ఏంటంటే ఒక్కసారి ఆ మెనోపాజ్ వచ్చేవరకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతూ హ్మ్. ఉంటుంది. సో, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఏంటంటే జెనిటల్ హెల్త్ అంతా కాపాడుతది. టిష్యూ హ్మ్. ఆహ్, స్ట్రెంత్ అంతా కాపాడుతది. అది హ్మ్. లేనప్పుడు మనకి ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. హ్మ్. సో, అలాంటప్పుడు డాక్టర్స్ దగ్గరికెళ్ళడము రెగ్యులర్‌గా అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గించొచ్చు. ఇది కాన్ఫిడెన్స్ హెల్త్ అన్నమాట. హ్మ్. ఎవరైనా ఒకళ్ళు తను యూరిన్ లీక్ అవ్వడం కానీ, హ్మ్. లేకపోతే ఏదైనా ప్రైవేట్ పార్ట్‌లో ఇన్ఫెక్షన్ కానీ, హ్మ్. ఏదైనా సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఇన్ఫర్టిలిటీ అని ఆ బయట సోషల్ స్టిగ్మా చాలా ఉంటుంది. హ్మ్. పీపుల్ మమ్మల్ని జడ్జ్ చేస్తారు హ్మ్. అన్న దాంట్లో ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే డినైల్ మోడ్‌లో ఎళ్ళిపోతారు. హ్మ్. ఇవాళ వాటర్ ఎక్కువ తాగాను కాబట్టి ఇట్లా వచ్చింది. హ్మ్. ఈరోజు నేను టెన్షన్‌లో ఉన్నాను కాబట్టి. సో, ఫస్ట్ డాక్టర్‌ని కలవడం హ్మ్. తగ్గిస్తారు. సెకండ్ థింగ్ వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేరు. హ్మ్. బేసికల్‌గా హ్మ్. ఫ్యామిలీస్‌లో గూడా ఎవరితో షేర్ చేసుకోలేరు. హ్మ్. సో, మాతో ప్రెజెంట్ అయ్యేటప్పటికి కూడా హ్మ్. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా గాని, వాళ్ళ ముందు షేర్ చేసుకోవడానికి కూడా హ్మ్. కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. హ్మ్. సో, ఆ సోషల్ స్టిగ్మా వచ్చేసి దిస్ ఇస్ ద థింగ్ మనం దీన్ని కరెక్ట్ చేయొచ్చు. దానికి కొన్ని ట్రీట్మెంట్ ఉన్నాయి. నీడ్ నాట్ టు వరీ అని హ్మ్. చెప్తే కూడా హ్మ్. దానివల్ల చాలా హెల్ప్‌ఫుల్ ఉంటాయి.